How would you handle a conflict with no clear right answer? హండ్రెడ్ మార్క్స్ సరిపోతాయా లేక లైఫ్ స్కిల్స్ కూడా కావాలా? డియర్ పేరెంట్స్, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. మీ పిల్లల కోసం ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటాను. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం మీరు చెప్పగలరా? ఈ బిడ్డ 100 out of 100 మార్క్స్ తెచ్చుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఎస్, ఖచ్చితంగా అవుతారు కదా. కానీ ఏదో ఒక రోజు తను రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ తో చెడు స్నేహాల బారి పడితే, వారికి కాదని చెప్పలేక వ్యసనాలకి లొంగిపోతే, ఆ టైంలో మీరేం ఆలోచిస్తారు? మరొక రోజు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోతే, ఇంకొక రోజు మొబైల్ అడిక్షన్ కి గురైతే, అన్ని రోజులు సక్సెస్ అయితే రాదు కదా. సమ్ టైమ్స్ ఫెయిల్యూర్స్ కూడా అనుభవించాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయగలుగుతున్నారు? దానికి తగ్గ ప్రిపరేషన్ మీ పిల్లలకు ఉందా? మరి ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్స్ నుంచి రెసిలియన్స్ లోకి ఎలా డెవలప్ అవ్వాలో నేర్పించే స్కూల్స్ ఎన్నున్నాయి. మనం ఎంతో కష్టపడి డబ్బులు సైతం లెక్క చేయకుండా అప్పులు చేసి మరీ చదివిస్తున్నటువంటి ఆ స్కూలు పాత్ర ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి. మ్యాథ్స్ నేర్పిస్తున్నాం, సైన్స్ నేర్పిస్తున్నాం, టెక్నాలజీ నేర్పిస్తున్నాం, కోడింగ్ నేర్పిస్తున్నాం. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత పొందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం నేర్పిస్తున్నాం కదా. బట్ లైఫ్ ని హ్యాండిల్ చేయడం నేర్పిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మీరు చిన్నప్పుడు పడిపోయినప్పుడు మళ్ళీ లేచి పరిగెట్టే ప్రయత్నం అయితే చేశారు కదా. మీరు చిన్నప్పుడు పడిపోయినప్పుడు మళ్ళీ లేచి పరిగెత్తే ఉంటారు కదా. దట్ ఈస్ రెసిలియన్స్. ఇతరుల బాధ అర్థం చేసుకునే ఉంటారు కదా. దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. బాధ్యతలను తీసుకుని వ్యవహరించే ఉంటారు కదా. దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంకొకరి మీద ఆధారపడకుండా అప్పటికప్పుడు దానికి పరిష్కారాన్ని వెతుక్కునే ఉంటారు కదా. దట్ ఈస్ కాల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. మీరైతే లైఫ్ స్కిల్స్ అయితే నేర్చుకున్నారు, ప్రాక్టీస్ కూడా చేశారు. కానీ ఈ జనరేషన్ పిల్లల పరిస్థితి ఏంటి? దీనికి ముఖ్య కారణం నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదనే ఒక నైజం. అవునంటారా? అందుకనే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువ, డైరెక్షన్స్ తక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ తక్కువైపోయింది, టైం ఎక్కువ కానీ ఫ్యామిలీ టైం తక్కువైపోయింది, కంపారిజన్ ఎక్కువ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ. అందుకే యాంగ్జైటీ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, ఫియర్ పెరుగుతుంది, ఎడిక్షన్స్ సైతం పెరిగిపోతున్నాయి. ప్రాబ్లం పిల్లల్లో లేదు, ప్రాబ్లం సిస్టమ్ లో ఉంది. ఎందుకంటే మన స్కూల్స్ ఎగ్జామినేషన్ వరకే ప్రిపేర్ చేస్తున్నాయే గాని జీవితంలో ఎదురయ్యే పరీక్షల్ని సైతం సులువుగా నెగ్గగలిగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ లా ఉపయోగపడే లైఫ్ స్కిల్స్ నేర్పించేలా స్కూళ్ళు ప్రయత్నిస్తున్నాయో మీరే చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ గివ్స్ ఎ జాబ్, లైఫ్ స్కిల్స్ గివ్స్ ఎ లైఫ్. మార్క్స్ రిపోర్ట్ కార్డ్స్ లో మాత్రమే కనిపిస్తాయేమో గాని లైఫ్ స్కిల్స్ జీవితాంతం వాళ్ళ జీవితాల్లో భాగమైపోతాయి అనే విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అందుకే మన మిషన్ వివేక్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎందుకు అవసరమో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. కాన్ఫిడెంట్ గా మాట్లాడగలిగేలా, రాంగ్ డెసిషన్ కి నో చెప్పగలిగేలా, స్ట్రెస్ ని హ్యాండిల్ చేయగలిగేలా, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలిగేలా, టెక్నాలజీని యూజ్ చేసుకోగలిగేలా, టెక్నాలజీకి సైతం స్లేవ్ గా మారకుండా ఉండగలిగేలా ఒక మంచి స్టూడెంట్ గా మాత్రమే కాదు, మంచి సన్ గాను, మంచి డాటర్ గాను, మంచి సిటిజన్ గాను, మంచి లీడర్ గా సైతం వారి జీవితంలో ఎదగడానికి. డియర్ పేరెంట్స్, పిల్లలకు ప్రాపర్టీ ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి, కంఫర్ట్ ఇవ్వండి, కానీ లైఫ్ స్కిల్స్ ని మర్చిపోకుండా బాల్యం నుంచే అభివృద్ధి పరచండి. ఎందుకంటే వారి జీవితాంతం జీవితం అనే సముద్రాన్ని ఈదాలంటే లైఫ్ స్కిల్స్ అనే ఈత కొట్టే స్విమ్మింగ్ ఆర్ట్ అయితే ఖచ్చితంగా నేర్పాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని సైతం గ్రహించండి.
ఎందుకంటే మీ పిల్లలకు మీరిచ్చేది కేవలం ఆస్తి మాత్రమే కాదు. అది ఆస్తి మాత్రమే కాదు, అది మనీ కాదు లేదా మార్క్స్ కాదు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇచ్చేటువంటి డబ్బు అయితే కాదు, మార్క్స్ అయితే అంతకన్నా కాదు. లైఫ్ ని గెలిచే ఎబిలిటీ. ఈ రోజు మీ పిల్లలు ఎగ్జామ్స్ కి రెడీగా ఉండొచ్చు, కానీ రేపు భవిష్యత్తులో జీవితాంతం డెవలప్ అవ్వాల్సిన జీవితానికి ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారో ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి. ఆ మొత్తం కన్ఫ్యూజన్ కి వన్ స్టాప్ సొల్యూషన్ మన మిషన్ వివేక్.